RTI Live News. Ask for right. Namaste, welcome to RTI Live News. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెదపల్లి జోన్ పెదపల్లి సబ్ డివిజన్ సుల్తానాబాద్ సర్కిల్లో గల పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు డీసీపీ పెదపల్లి పి కరుణాకర్ ఆధ్వర్యంలో ఏసీపీ పెదపల్లి జి కృష్ణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుల్తానాబాద్ జి సుబ్బారెడ్డి పర్యవేక్షణలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పెదపల్లి జోన్ పెదపల్లి సబ్ డివిజన్ సుల్తానాబాద్ సర్కిల్లో గల పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోత్కపల్లి గ్రామ శివారులో గల లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ ముందు ఎస్ఐ పోత్కపల్లి ధీకొండ రమేష్ వెహికల్స్ చెకింగ్ చేస్తుండగా ఒక కారులో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనబడగా మమ్మల్ని చూసి ఆ కారులో ఉన్న వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా అతన్ని పట్టుకుని అతని అదుపులోకి తీసుకుని విచారించగా వారు గంజాయి అమ్మడానికి వచ్చినట్టు తెలియజేయగా అతని వద్ద నుండి గంజాయిని చూపించగా అది సుమారు 5 కిలోల ఎండు గంజాయిగా ఉంది. అటు గంజాయిని మరియు ఒక కారు ఒక మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం సమయం అందాజ 12 ప్రాంతంలో ఉత్కపల్లి అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ మీకు అందరికీ తెలుసు. ఆ ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ రావడం అనుమానాస్పదంగా అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో చెక్ చేయడం, దానిలో 4 కిలోల పైన అంటే 4 కిలోల 100 గ్రాముల దాకా అందాజ అంటే జోగితే మనకు తెలిసింది. 4 కిలోల పైన ఎండు గంజాయి దొరకడం, దాని విలువ అందాజ 2 లక్షల చిల్లర ఉంటుంది. అందులో ఉన్నటువంటి వివరాలు తెలుసుకుంటే అతను అరుణ్ అని హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఆ ఓన్ కార్ అతనిది. కారు ఓనర్ కమ్ డ్రైవర్ అతను. ఈ ఓనర్ కమ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు, మీకు తెలుసు. అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో ఇద్దరు ఇల్లందుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ అనే వాళ్ళు పరిచయం కావడం, వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర వాళ్ళు తీసుకురావడం గంజాయి. ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లాభం రావట్లేదు, ఇతను మాకు లాభాలు పైసలు ఎక్కువ వస్తున్నాయి, లాభం మంచిగా వస్తుంది అని చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం, తీసుకొచ్చి హుస్నాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఓదల, సుల్తానాబాద్ ఏరియాలో విద్యార్థులకు కావచ్చు, వర్కర్స్కి కావచ్చు, మన దగ్గర చాలా ఇటుక బట్టలు ఉన్నాయి, రైస్ మిల్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. వీటిలో పనిచేసే లేబర్ పొద్దున్న తలిసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతారనేటువంటి ఉద్దేశంతో ఈ గంజాయి సేవించే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉందని మేము కూడా ఎప్పటి నుంచో నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ రైస్ మిల్లులు పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మేము వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ సేకరించి కూడా గతంలో ఏమైనా కేసులో ఉన్నారా, గంజాయిని సేవిస్తున్నారా, పాత నేరాలలో ఉన్నారా, ఇట్లాంటివి కూడా చేస్తున్నాం. అందులో భాగంగానే మన రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి అనేది ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో గౌరవ సిపి గారు అట్లాగే గౌరవ డీసీపీ పెద్దపల్లి గారు మాకు ఎన్నోసార్లు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. వారి ఆదేశాల మేరకు మేమందరం కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి లేని కమిషనరేట్గా చేద్దామనేటువంటి మా ఉన్నతాధికారుల ఆలోచన మేరకు మేము కూడా పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కారులో వెళ్తున్నటువంటి గంజాయిని పట్టుకోవడం మా పుత్కపల్లి ఎస్ఐ రమేష్ గారు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది. ఇతన్ని మేము ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. యాక్చువల్గా గంజాయి పండించిన
గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన, అట్లాగే ఎవరైనా అమ్మిన, తాగిన NDPS యాక్ట్ అనేది ఒకటి ఉన్నది. భారతదేశంలో కఠినమైన చట్టాలలో అదొక చట్టం. దానిలో కనుక మేము కేసు పెట్టడం జరుగుతుంది. గంజాయి ఇప్పుడు ఈ 4 రకాల సంబంధించినటువంటి నేరాల్లో ఖచ్చితంగా అందులో నేరం రుజువైతే భారీగా అంటే పెద్దగా శిక్ష పడే అవకాశం ఉన్నది. కాబట్టి అట్లాగే ఈ గంజాయి సేవించే వారిని ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా పండించిన, ట్రాన్స్పోర్ట్ చేసిన, అమ్మిన, గంజాయి ఎవరైనా తాగిన దయచేసి మా కన్సర్న్ లోకల్ పోలీస్కి తెలియజేయండి. ఒకవేళ మీరు మాకు చెప్తే మీకు ఇబ్బంది ఉంది, భయం ఉంది, మేము లీక్ చేస్తామని మీకు అనుమానం అక్కర్లేదు. ఒకవేళ అలవాటిది ఏమైనా ఉన్నా కూడా మీరు 100 నెంబరు డయల్ చేయొచ్చు. ఎక్కడైనా మీరు ఎవరైనా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు పలానా వెహికల్లో తెలిసి ఎమ్మడే చెప్పండి. పలానా వ్యక్తి తాగుతున్నాడు గంజాయి ఎమ్మడే చెప్పండి. మీ పేర్లు 100% గోప్యంగా ఉంచబడితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ పేర్లు బయటికి రావు. కాబట్టి ఈ సందర్భంగా పెద్దపల్లి డివిజన్ ప్రజలందరికీ, పెద్దపల్లి డివిజన్ పోలీస్ తరఫున మా రిక్వెస్ట్, మా మనవి ఏంటంటే ఈ అసాంఘిక శక్తులు సపోజ్ ఎవరో ఒకతను గంజాయి తాగుతున్నాడు, మనకెందుకు లేని ఊరుకోవద్దు. తాగినా మనం రోడ్డు పంట వెళ్తుంటాం, అతను గంజాయి తాగి ఉంటే మనకు అతను ఏం చేసేది తెలియదు. అది ఎవరో తాగితే మనకేంది అనుకోదు. అతను చేసే చర్య వల్ల మనకి నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. తాగకపోయినా ఆ మనిషి పిచ్చిగా అయిపోయి ఏదైనా ప్రమాదం మనకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరికి వాళ్ళు నిర్లక్ష్యంగా మాకెందుకులే అనేటువంటి బాధ్యత లేని మనస్తత్వం ఉండకుండా కనీసం ఈ భారత పౌరులుగా, ఈ పెద్దపల్లి జిల్లా పౌరులుగా, పెద్దపల్లి డివిజన్ పౌరులుగా బాధ్యత గల పౌరులు ఇక్కడ ఉన్నారని భావిస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, అసాంఘిక శక్తుల పట్ల ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ధైర్యంగా, నమ్మకంగా మాకు ఫోన్ చేయండి. లోకల్ పోలీస్ నెంబర్ ఉంటే లోకల్ పోలీస్ చేయండి, లేదా 100కు డయల్ చేయండి. ఈ సందర్భంగా మనం చేస్తాం. నమస్కారం. యువతకు సంబంధించి ఈ గంజాయి అలవాటు చేసుకుంటున్న భాగంగా పోలీస్ తరఫున టీజిన్ఆర్ అనేది ఒక సంస్థ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా ఎంత సీరియస్గా ఉందో మీకు తెలుసు గంజాయి పట్ల. దానిలో భాగంగానే 100% అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒక పక్క నుంచి కాలేజీలలో, స్కూళ్ళల్లో, ఇక్కడ ఇప్పుడు రైస్ మిల్లల్లో, వర్కర్స్ దగ్గర కావచ్చు, ఇటుక బిళ్ళ దగ్గర కావచ్చు, ప్రతి చోట గంజాయి సేవించే అవకాశం ఉన్న ప్రతి చోట కూడా మేము పోలీస్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానివల్ల జరిగే ఇటువంటి దుష్ప్రయోజనాలు ఏముంటాయో అవి కూడా తెలియజేయడం, సేమ్ టైం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం. అట్లాగే ఇట్లా ఇన్ఫర్మేషన్ పెట్టి లేకపోతే వెహికల్ కానీ గంజాయి లేకుండా ఈ 4 రకాల సందర్భాలను నిర్మూలించడం. అట్లాగే ఎవరైనా మరీ అడిక్షన్ అయి ఉంటే కూడా డీఅడిక్షన్ సెంటర్స్కి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఅడిక్షన్ సెంటర్ కూడా పంపడం. ఇలా రకరకాల కార్యక్రమాలు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం ఉంది. కాబట్టి అది రూపుమాపడానికి మా పోలీస్ తరఫున గవర్నమెంట్ ఆదేశాల మేరకు, గౌరవ సిపి గారు, డీసీపీ గారి ఆదేశాల మేరకు పనిచేస్తాం. మీకోసం మేమున్నది. మా కోరిక ఒకటే, మీకేం తెలిసినా తెలియజేయండి అని ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తాం.